Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది లాస్ట్ కాలేజ్ అండి. ఇంకా చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఫలానా కాలేజ్ గురించి చేయండి అంటూ. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ మీకు కావాల్సిన కాలేజ్ పేరు సెర్చ్లో టైప్ చేయండి. తర్వాత ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ అని కొడితే మీకు కావాల్సిన కాలేజెస్ అన్నీ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే అప్పుడు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియోలో మనం ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కాలేజ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే ఇంటేక్ ఎంత ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అకాడమిక్ ఇయర్ అయితే ఇచ్చారు. మనకి ఎన్ఎంసీ గుర్తింపు వచ్చిన ఇయర్ కూడా అదేనండి, 2024-25. ఎన్ఎంసీ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించాలి కదా, నేషనల్ మెడికల్ కమిషన్. ఇంతకు ముందు అయితే మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు కాబట్టి ఎంసీఐ. సో దాని పేరు అయితే మార్చారు, ఇప్పుడు ఎన్ఎంసీగా మాట్లాడుకుంటున్నాం, ఓకేనా? మనకి ఓవరాల్ ఇంటేక్ ఎంత అంటే 50 సీట్లు. మీరు చూడండి, ఎందుకంటే చాలా ఫ్రెష్ కాలేజ్. గత అకాడమిక్ ఇయర్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 కదా. సో అందుకే సీట్ల ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంది. కంగారు పడకండి, ఎందుకంటే ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంటేక్ కూడా పెంచుకుంటూ వెళ్తారు. అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా, స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు, కాలేజ్ని ఆప్ చేసుకుంటున్నారా, ఎంతెంత ర్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నీ అసలు ఎన్ఎంసీ నామ్స్ అనేవి పాటిస్తున్నారా లేవా, ఇవన్నీ ఇయర్ బై ఇయర్ చెక్ చేసుకుంటూ కాలేజ్ ఇంటేక్ కూడా పెంచుకుంటూ వెళ్తారు, ఓకేనా? అడ్మిషన్స్ ఫిల్ అయితేనే ఇంటేక్ కూడా పెరుగుతుందండి. కాలేజ్ని ఎవరు ఆప్ చేసుకోకపోతే కొన్ని సంవత్సరాల్లో కాలేజెస్ అనేవి మూత పడిపోతాయి. మనం ఎన్ని కాలేజెస్ చూడలేదు, రైట్? ఇక ఈ కాలేజ్ ఎవరి అఫిలియేషన్లో ఉంది అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. అలాగే ఇది మనకి వరంగల్లో ఉంటుంది. కాలేజ్ కాదు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకి వరంగల్లో ఉంది, ఓకేనా? ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి అసలు పర్పస్ ఏంటి అంటే founded under the Telangana Government of Strategic Initiative led by the Chief Minister and Health Minister to establish a government medical college in each district, అలాగే ensure access to quality medical education across the region. సో మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. తెలంగాణలో ఏం జరిగిందంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అన్న మోటో అయితే పెట్టుకున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అన్న ఏమైతే పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో ఒక అకాడమిక్ ఇయర్ అంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ 2019లో ఒక కాలేజు, 20లో 21 అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు కాలేజెస్కి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే మనకి కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా? ఇది అసలు మంచి విషయం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండాలి. గతంలో చూడండి, డాక్టర్ అంటే ఎక్కడో చదివేవాళ్ళు అన్న ఫీలింగ్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మన జిల్లాలోనే కాలేజ్ ఉండడం అనేది మంచి విషయం అనుకుంటున్నారా కాదా అనేది మీరు మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి. మన లొకేషన్ చూద్దాం. మనకి కుత్బుల్లాపూర్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో, ఓకేనా? ఇది నథింగ్ బట్ మన హైదరాబాద్ ఏరియానే చెప్పొచ్చు, రైట్? ఇక అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి? కుత్బుల్లాపూర్ జిఎంసీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. చాలామంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఓసీ విద్యార్థులు అనుకోండి, వాళ్ళకి 50% కంటే మార్క్స్ తక్కువ రాకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైనా ఉంటే 45% మార్క్స్ కంటే తక్కువ రాకుండా వాళ్ళు సెక్యూర్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ, సో ఎవరైతే ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎప్పటికీ 31 డిసెంబర్ 2025. 2025 అంటే అకాడమిక్ ఇయర్ 2025లో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2025కి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అందరికీ మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి, ఓకేనా? రెడీగా ఎంబీబీఎస్ కోర్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మనకి ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఏంటండి? 5.5 సంవత్సరాలు, ఓకేనా? మనకి ఎంబీబీఎస్లో మనకి ఇయర్ వచ్చేసి ఒక సంవత్సరం అలా ఉన్నా కూడా ఎగ్జామ్స్ అనేవి 1.5 ఇయర్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో 5.5 సంవత్సరాల కోర్సులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. సో ఈ 4.5 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుందండి? 1 సంవత్సరం ప్లస్ వేస్తాం మధ్యలో, అలాగే
2.5 years. సో ఇలా అయితే ఉంటుంది. 4.5 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ చదువుతాం మనం ఎంబీబీఎస్లో? 19 సబ్జెక్ట్స్ అయితే చదువుతాం. మనకి ప్రీ క్లినికల్ ఉంటుంది, పారా క్లినికల్ ఉంటుంది, క్లినికల్ ఉంటే మొత్తం మనం అన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దెన్ ఇంటర్న్షిప్ అనేది చేయాలి. ఎందుకు? మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఒక మెడికల్ కేసు ఇచ్చేసి మీరు చేసేయండి అంటే ఫస్ట్ మనం భయపడే అవకాశం ఉంటుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. సో అదే ఒక సీనియర్ డాక్టర్ అండర్లో చేస్తే మొత్తం గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి మనకి కొత్త కేసెస్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము. సో అందుకు మనం కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాలి. ఈ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాలండి. ఈ మధ్య ఏంటంటే మీరు ఇంటర్న్షిప్ చేయక్కర్లేదు, అసలు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అక్కర్లేదు, 5.5 సంవత్సరాలు కోర్స్ చదవక్కర్లేదు, మీరు క్లాసెస్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్టికల్స్ అవసరం లేదు, మీరు సో ఇన్ని ఆఫర్స్ తీసుకుంటే మీరు డాక్టర్ ఎలా అవుతారు? సో అన్ని పద్ధతిగా చదవండి. ఒక మంచి డాక్టర్. గతంలో డాక్టర్ అంటే కళ్ళు చూసి నాలుగు చూసి ఏమి టెస్టులు చేయకుండానే చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంతకుముందు చూడండి, మీకు గుర్తుంటే చిన్నప్పుడు, కానీ ఇప్పుడు అలా లేదే. ప్రతి దానికి ఎగ్జామినేషన్, డయాగ్నోసిస్ అంటున్నారు. సో ఆ చేంజెస్ ఎందుకు వచ్చినాయి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది కాబట్టి. సో మీరు నిజంగా మీ డ్రీమ్ డాక్టర్ అవ్వాలి అంటే కనుక ఇవన్నీ కూడా మీరు చదవండి, డయాగ్రామ్స్ వేయండి. సో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, అన్నీ తెలుసుకోండి. మనం మాట్లాడుకుంటున్న కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి టోటల్ ఇంటేక్ ఎంత? 50 సీట్లు. ఈ 50 సీట్లని ఎలా డివైడ్ చేస్తారు? గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే స్టేట్ కోటా ఉంటుంది, ఏక్యూ కోటా ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది డిఫరెన్స్. ఇక్కడ మనకి 85% కూడా స్టేట్ కోటా అండ్ 15% అనేది ఆల్ ఇండియా కోటా. మనకి స్టేట్ కోటా వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆల్ ఇండియా కోటాకి ఎవరు చూస్తారండి? కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఎంసీసీ ద్వారా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. క్లియర్? మనకి స్టేట్ కోటా సీట్లన్నీ 43, ఆల్ ఇండియా కోటా సీట్లన్నీ 7 సీట్లు. ఓకేనా? రైట్, ఇక వేరే డీటెయిల్స్ చూద్దాం. రైట్, ఇక కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది చూద్దామండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, అలాగే ఈ లైబ్రరీకి 2,000, సెంట్రల్ స్టోర్కి 2,000 రూపాయలు, లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000. ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైనా ఉంటే 1,000 రూపాయలే పే చేయాలి. నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో మనం ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు అనేవి ఎవ్రీ ఇయర్ పే చేయాలి. మిగిలిన ఫీజెస్ అనేవి మాత్రం అడ్మిషన్ తీసుకుంటున్న ఇయర్లో మాత్రమే పే చేస్తాం, అంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేస్తాం. ఓకేనా? ఒక బీసీ లేదు అంటే ఓసీ విద్యార్థి కనుక మొదటి సంవత్సరం కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదివితే ఎంత ఖర్చు అవుతుందండి? 29,000 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయలు. మనకి ఈ ట్యూషన్ ఫీజెస్ ఇవి కాకుండా మనకి హాస్టల్కి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా ఇతరత్ర ఫీజులు ఏమైనా ఉంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కదా ఒక 10,000 లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇక యాన్యువల్ ఫీజు ఎంత అంటే 23,000 రూపాయల వరకు అవుతుంది. అందులో నాన్ రిఫండబుల్ ఫండ్ 5,000, కాషన్ డిపాజిట్ 5,000, అలాగే 12,000 రూపాయలు అనేది మనకి రెంట్. ఓకే? అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. బేసిక్ కమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ఫర్నిచర్డ్ రూమ్స్, మెస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా హాస్టల్ సర్వీసెస్లోనే ఇంక్లూడ్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపరీ అరేంజ్మెంట్స్ అయితే చేశారు మనకి, అంటే 1 by 1 ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి పర్మనెంట్ హాస్టల్స్ కూడా వచ్చేస్తాయి. గతంలో కూడా మోస్ట్లీ అన్ని కాలేజెస్ కూడా మీకు ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టడము లేదంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో పెట్టడము ఇవన్నీ జరుగుతూనే వచ్చాయండి, ఇవేం కొత్త కాదు. సో ఇక్కడ కూడా ఏంటంటే పర్మనెంట్ క్యాంపస్కి హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇది కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే? మన క్యాస్ట్ ఆధారంగా మనకి ఇప్పటికే 720 మార్కులకు గాను కొన్ని స్కోర్ అయితే మనం సెక్యూర్ చేసాం. ఆ స్కోర్కి సంబంధించి ఫలానా ర్యాంక్లో మనం ఉన్నాం, ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వాళ్ళ మార్క్స్ కామెంట్ చేస్తున్నారు, ప్లీజ్ ర్యాంక్ కామెంట్ చేయండి. సో ఈజీ అవుతుంది చెప్పడానికి. ఓకేనా? రైట్, ఇప్పుడు కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక మీరు చదవాలి అంటే మీరు
ఓసీ విద్యార్థి అయితే కనుక అబ్బాయిలు అనుకోండి 1,15,636 లోపు ర్యాంక్ రావాలి. అదే అమ్మాయిలు అయితే 1,15,646 లోపు ర్యాంక్ రావాలి. బీసీ ఏ కేటగిరీకి చెందితే కనుక అబ్బాయిలకి 1,66,546 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,40,457 లోపు ర్యాంకు రావాలి. ఇక బీసీ బి కేటగిరీ వాళ్ళకైతే 1,29,801 లోపు అబ్బాయిలకి, 1,35,998 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీసీ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. అబ్బాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదు, అంటే గత సంవత్సరం ఇక్కడ బీసీసీ మేల్ క్యాండిడేట్స్కి అడ్మిషన్స్ జరగలేదు అని అర్థం. ఓకేనా. అమ్మాయిలకు వచ్చేసి 2,32,132 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 1,19,192 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,45,017 లోపు రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 1,34,309 లోపు, 1,24,182 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,45,302 లోపు అబ్బాయిలకి, 2,42,600 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,45,189 లోపు అబ్బాయిలకి, 2,46,604 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. నేను చెప్తున్నవన్నీ కూడా 2024 సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకున్నాను. మనకి యాక్చువల్గా దీని ప్రకారం మీరు కాస్త ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. కుత్బుల్లాపూర్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.